రా పైకి ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చి బైక్ ఎక్కాలా? ఎక్కుతావా ఎక్కువ ఎక్కడికి? చెప్తే గానీ ఎక్కువ ఎక్కను ఎక్కను ఎక్కను. కళ్ళు మూసుకో వై? కళ్ళు మూసుకో. ఓపెన్ యువర్ ఐస్. Oh my God, I didn't expect this. ఎక్స్పెక్ట్ చేయని చేసేవాడే కదా ప్రేమికుడు. దీనికోసమేనా ఇంత సస్పెన్స్? సస్పెన్స్లోనే మజా ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సంయు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you. May God bless you. May God bless you, dear Samyu. ఇన్ని చాక్లెట్సా? నీకోసమే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఏంటది? నీకోసమే. తాగుతావా? నాకు అలవాట్లేదు. చేసుకో. టుడే ఇస్ యువర్ బర్త్డే రైట్? బర్త్డే అయితే ఆల్కహాల్ తాగాలా? కొత్త అలవాటు చేసుకోవాలా? కేక్ ఇస్తుంది. నేను చేసుకోను. హలో ప్లీజ్. నాన్న ప్లీజ్. నేను అడుగుతున్నాను. ఒక్క సిప్. ఐ హేట్ డ్రంకర్స్. నువ్వు తాగొద్దు. వద్దు. ఏయ్ నో. ఈరోజు ఫుల్గా తాగేద్దాం అనుకున్నాను. డిసప్పాయింట్ చేశాం. నాన్న మాట్లాడు. డ్రామాలు ఆడద్దు. డ్రామాలు కాదు, నిజమే చెప్తున్నాను. నిజమా? ఇది నువ్వు బాటిల్ పగల కొట్టిన రోజు, ఏదో రోజు ఫుల్గా తాగే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు ఎన్ని బాటిల్స్ పగల కొట్టినా సరే తాగుతాను. This is champagne bottle. It's not alcohol. నాన్న నిన్ను చంపేయాలి అసలు. Come on, వెళ్దాం. ఏదో రోజు ఫుల్గా తాగే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు ఎన్ని బాటిల్స్ పగల కొట్టినా సరే తాగుతాను. ఏమైంది సామాన్య? ఏమవుతుందో అని భయంగా ఉందో తెగరు. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? జరుగుతున్న తంతు, ఆడుతున్న నాటకాలు, మాట్లాడుతున్న మాటల గురించి అత్తయ్య గారు. ఏంటి సామాన్య నువ్వు? అర్థమయ్యేలా చెప్పు. కళ్ళతో చూసిన తర్వాత కూడా మీకు అర్థం కావడం లేదా? అయ్యో అత్తయ్య గారు, వాళ్ళు చేస్తుంది మోసం. సమంత, కళ్యాణి ఆంటీ, క్రిష్ అంకుల్ కలిపి మనల్ని మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారా? మరి ఇదంతా నిజం అనుకుంటున్నారా? అబద్ధం. అవును అత్తయ్య గారు, అంత పక్కా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. లేదంటే ఇక చనిపోదు బ్రతకదు అనుకున్నావిడ గ్రాండ్ మని పిలిస్తేనే బతుకుతుందా?
అమెరికాలోని డాక్టర్లే బతికించలేమని చేతులు ఎత్తేసిన తర్వాత కూడా గ్రాండ్మా తన చేతులతో పట్టుకోగానే లేస్తుందా? అసలు అలాంటి వింత ఎక్కడైనా జరుగుతుందా? ఇక్కడ జరిగిందంటే తెలియట్లేదా ముందే పకడ్బందీగా స్కెచ్ వేశారని? వీళ్ళ మనసులో ఇంత కుట్ర దాగుందని తెలియక నేనే గ్రాండ్మాని ఒప్పించి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. కుట్రే అంటావా సామాన్య? ఇంకా అనుమానంగా అడుగుతారేంటి అత్తయ్య గారు? ఇది ముమ్మాటికి కుట్రే. ఊరికే పిలిస్తే గ్రాండ్మా రాదని చెప్పి చనిపోతారన్న సెంటిమెంట్ ని మెల్లగా రుద్దుతూ దానికి బలాన్ని చేకూర్చేలా చేశారు. అడ్డు తగులుతానని నా మనసుని కరిగించేసి నా చేతే వాళ్ళ ప్లాన్ అమలయ్యేలా చేశారు. నువ్వు చెప్పాక ఆలోచిస్తుంటే అలాగే ఉందమ్మా సామాన్య. అలాగే ఉండడం కాదత్తయ్య గారు, ఇది అదే. కొంత సక్సెస్ కూడా అయిపోయారు. గ్రాండ్మాని వాళ్ళింటికి రప్పించుకున్నారు. ఐస్ మాటలతో నైస్ గా మాట్లాడుతూ అక్షంతలు కూడా వేయించుకున్నారు. వడబియ్యం నింపించుకున్నారు. చూస్తుంటే అనుకున్నది చేసేలాగే ఉన్నారు. ఏం చేస్తారంటో సామాన్య? గ్రాండ్మా చేత క్షమించానన్న ఒక్క మాట కూడా చెప్పించుకుంటే ఒక్కటైపోతారు. నన్ను దూరం పెట్టేస్తారు. సమంతతో మీ అబ్బాయికి పెళ్లి చేసేస్తారు. అలా ఎలా జరుగుతుంది? గ్రాండ్మానే ఒప్పుకున్న తర్వాత జరగదా అత్తయ్య గారు? ఆవిడెందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకుంటే మాత్రం నేను ఊరుకుంటానా? ఊరుకోక ఏం చేస్తారు అత్తయ్య గారు? గ్రాండ్మాకి ఎదురు చెప్పేంత ధైర్యం మీకుందా? లేదు కదా. ఇలాంటి అవకాశాలతోనే ముందుకెళ్తారు. నా మీద లేనిపోనివి సృష్టించి ఆవిడ చావు బతుకుల్లో ఉందని ఎలా అయితే నమ్మించారో అలాగే మిమ్మల్ని నమ్మించి నన్ను నన్ను మీ కోడల్ని కాకుండా చేసేస్తారు. నా ఆశలన్నీ అడియాస చేస్తారు. నా కోరికని చంపేస్తారు. సూర్య నా భర్త అవ్వాలని నేను కన్న కలల్ని కలలుగానే మిగులుస్తారు. నేనది తట్టుకోలేక చేస్తాను. నా చావు చూసి మా డాడీ చేస్తారు. 100 కోట్ల ఆస్తి అనాథల పాలైపోతుంది. పోన్లేండి, నా తలరాతల రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అనాథలైనా ఆ 100 కోట్లతో ధనవంతులవుతారు. ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అనుకుంటాను. అలా ఎందుకు అనుకుంటావు సామాన్య? ఇప్పుడంటే అన్నావు గాని ఇంకెప్పుడు అనుకోకు. నీ కండగా నేనుండగా నిన్ను చావనిస్తానా? నీకు ఆ గది పట్టిస్తానా? మీకలా ఉన్నా ఏం చేయగలరు అత్తయ్య గారు? అమ్మ సామాన్య, మీ అత్తయ్య గురించి నీకు తెలీదమ్మా. నేను తలుచుకోవాలి గాని ఏమన్నా చేస్తాను. నా తెలివితేటల్ని చూపిస్తాను. వాళ్ళ బుద్ధి నువ్వన్నదే అయితే బురదలో కలిపేస్తాను. అవునా అత్తయ్య గారు? నేను చెప్తున్నానుగా సామాన్య, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు జరిగేది అన్యాయం కాదు, న్యాయమే. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. సామాన్య, నీ నమ్మకం ఒమ్ము కాదు. నా కొడుకుని చేసుకునేది నువ్వే. మా పెళ్ళైపోతే చేస్తాను, కంగారు పడకు. ఇదిగో అవ్వదు అని భయపడకు. ఇప్పుడేగా వచ్చావు. సరే. వాళ్ళు వేసే అడుగుల్ని గమనించి నేను అడుగులు వేస్తాను. అడ్డు నిలబడతాను. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఏంటమ్మా, మనలో మనకేంటి ఇవి? ఇప్పుడు నీకు సంతోషమే కదా? పద పద పద. ఏమైంది సామాన్య? వస్తున్నా అత్తయ్య గారు. ఏదో గుర్తొస్తున్నట్టుంది. నీకు గుర్తొచ్చినట్టుంది. మర్చిపోలేంగా. నేను మర్చిపోయాను. మాటలేగా, చేతల్లో కూడా. చేతుల్లో కొత్తగా చేరినవి అలానే పగిలిపోతేనా? పగిలినవి అన్నీ కూడా తిరిగిలా అతకవు సమయం. చూద్దాంలే. ఎందుకిలా చేస్తున్నావు? నీకు తెలీదా? తెలుసు. నువ్వు మొండిగటానివి. అంత తేలిగ్గా వెళ్ళవు. నాకు తెలుసు. నువ్వు తెలుసుకుంటావని వస్తావని. ఎందుకిలా మొండికేస్తున్నావు? నువ్వు పట్టిన పట్టు వదులుతావని. సమయం, చెప్పేది విను. నాకు మంచేదో చెప్పడానికి ఎవరూ లేరు. నీకు చెడేదో చెప్పడానికి అమ్మా నాన్న ఉన్నారు. నువ్వు వాళ్ళ మాట కాదని ఎదిరించి వస్తే నాకు లేక ఒకటే, నీకు ఉండి ఒకటే అవుతుంది. అది నాకిష్టం లేదు. నాకది కష్టం కాదు. మీ అమ్మగారు కూడా పెళ్లికి ముందు ఇలానే అనుకుని ఉంటారు. తర్వాత రియలైజ్ అయ్యారుగా. నేనవ్వను. సమయం, చెప్పేది చెవులతో కాదు, మనసుతో విను. నా మనసులో ఉంది నువ్వే నాన్నా. నేను అనాథని సమయం. ఆ పదం అలవాటు పడిన అనాథని.
ఎలా అనాథనయ్యానో అలానే అనాథగా చస్తాను. ఆ జీవితం నీకు రాకూడదు. ఆ భావం నా పిల్లలకు కలగకూడదు. మనం ఉండగా వాళ్ళెందుకు అనాథలని ఫీల్ అవుతారు? షటప్ సౌమ్యం. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చెప్పేది అర్థం కావట్లేదా? ఏమనుకుంటున్నావు? 3 ముళ్ళు పడగానే పెళ్ళి అవుతుంది, జీవితం అయిపోదు. అదప్పుడే మొదలవుతుంది. ఆలోచనలు మారేది అప్పుడే, తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసేది అప్పుడే. నీకు పెద్ద ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటుంది మీ అమ్మ. 2 పిల్లలు పుట్టి మనమున్నా మనది ఫ్యామిలీయే అంటారు. అనేవాళ్ల సంగతి నాకు అనవసరం. ఈ మాటలు నాకు అవసరం లేదు. సౌమ్యం, విసిగించుకో. నన్ను నేను మార్చుకున్నాను, నిన్ను నువ్వు మార్చుకో. మార్చుకోవడానికి నువ్వేన్న వస్తువా? నా మనసువి, నా మనసులో ఉన్నవాడివి. నీకింకా అర్థం కావట్లేదు సౌమ్యం. నీకే నేను చెప్పేది అర్థం కావట్లేదు. నీకే నేను చెప్పేది అర్థం కావట్లేదురా. అంతేలే, ఎందుకు అర్థమవుతుంది? నువ్వు మగాడివేగా. సౌమ్యం, ఆడదాని మనసు నీకెందుకు అర్థమవుతుంది? అవదు. నీకు అర్థమైనా అర్థం కానట్టే ఉంటావు. నేను అలా ఉండలేను. లోపల ఉన్న దాన్ని దాచుకోలేను. రే ఫూల్, మీ అబ్బాయిలు కొలతల్ని చూసి ప్రేమిస్తారా? మేం కొరతలు లేని మనసును చూస్తాం. ఒక్కసారి మనసిచ్చామంటే చావాల్సిందే కానీ చంపేసుకోము. ఉన్న ప్రేమని చంపేసుకోము. సౌమ్యం, ట్రై టు అండర్స్టాండ్. నేను నిన్ను వదులుకోవడానికి కారణం నీకు తెలుసు. తెలిస్తే నిన్ను నేను వదులుకుంటానా? అమ్మ చెప్పిందని నాన్న అన్నాడని వదులుకుంటానా? అమ్మ కాదుగా ప్రేమించింది, అమ్మ కాదుగా మనసిచ్చింది. ఆవిడ ప్రేమను ఆవిడ గెలిపించుకున్నప్పుడు నా ప్రేమను నేను వదులుకుంటానా? నెవర్. ఇది నా లైఫ్, మా అమ్మ లైఫ్ కాదు. ఇది నా ప్రేమ, ఆవిడ ప్రేమ కాదు. కాబట్టే తనకి తెలియడం లేదు. వేరే వాడు నా జీవితంలోకి వచ్చినా పర్వాలేదు అనుకుంటుంది. నేను అలా అనుకోను. నువ్వు ఇలానే అనుకో. మన పెళ్ళయి పిల్లలు పుడితే వాళ్ళే మారుతారు అని నువ్వు అనుకుంటున్నావు. అది జరగదు. జరుగుతుంది. ఆ తప్పు నేను చెయ్యను. ఆ బ్యాడ్ నేమ్ నాకొద్దు. నేనంత సెల్ఫిష్ కాదు. ఓకే, నువ్వు ఇలానే ఉండు. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఏం చేస్తావు? మన పెళ్ళి అవ్వదు. చూస్తూ ఉండు. జరగదు. నన్నా, నన్ను వెళ్ళిపో అని నా మొహం మీద చెప్పిన నువ్వే ఇంతసేపు మాట్లాడుతున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు వద్దంటుంది నన్ను కాదు, నా ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ని. అందరికీ హార్ట్ చెక్ చేస్తావుగా. నా హార్ట్లో ఏందో నీకు తెలీదా? తెలియడం లేదా? నో. నువ్వు నో అన్నా ఎస్ అనక తప్పదు నాన్న. ఆ రోజులు ఇక రావు. ముందు నువ్వు ఫ్లాట్కి వెళ్ళు. నీ ఫ్లాట్కి వెళ్ళు. ఎంత కేరో నేనంటే. వెళ్ళు సమ్యు, వెళ్ళు. ఓకే, నీ ప్రేమను నేను గౌరవిస్తాను. నన్ను వదిలితే నేను వెళ్ళి పడుకుంటాను. ఓ, ఈ టైంలో ఎక్కువ తాగావుగా, నిద్ర వస్తుందా? సరే, వెళ్ళి పడుకో. నేను వెళ్ళి నీ కల్లోకి వస్తాను. కల్లోక? రియల్గా వస్తే వెళ్ళమంటున్నావుగా. వెళ్ళు. ఓకే, వెళ్తాను. వెళ్ళు. తాగింది చాలు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. కొనుక్కోలేం మరి. 24/7 అవైలబుల్ హియర్. కేస్ కొనుక్కొని ఫ్లాట్లో పెట్టుకుంటాను. లాక్కుంటుంది. ఎన్ని లాక్కుంటుందో నేను చూస్తాను. మర్చిపోవడానికి డ్రింక్ అలవాటు చేసుకుంటే అది లాక్కెళ్ళిపోతుంది. గిల్లేస్తుంది. వనో బియో. సోల్డ్ అవుట్. My soul is out here. Damn it. Check out. ఇలా ఎంతసేపు మాట్లాడతాం? ఇల్లంతా చూసేసాం కదా, కాసేపు పడుకుందాం అక్క. అబ్బా, నాకు నడుము వాలుద్దామనే ఉంది చెల్లి. ఏ గదిలో పడుకుందాం? ఆ గది ఉంది కదా. ఓ అవును కదా, బాగుంది కదా. పదండి. చిన్నదినా? ఏంటి కళ్యాణి?
తప్పుగా అనుకోవద్దు. ఆ గదిలోకి వెళ్ళి పడుకోండి. ఏ ఈ గదిలో పడుకోకూడదా? ఆ, గుప్త నిధులు ఏమైనా ఉన్నాయా ఏంటి? అదేం కాదు. మరి ఈ గది ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోసం. మాకంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారా? మన అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ మా అమ్మ. మా అమ్మ కోసం. అత్త కోసమా? అవును పెద్దత్త, అమ్మమ్మ కోసం మీ గది స్పెషల్గా డిజైన్ చేయించింది. ఓ అప్పుడే వస్తారనుకున్నారా? ఇంటికి శంకుస్థాపన జరిగి మొదటి పునాది రాయి పడినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, మా అమ్మ ఎప్పటికైనా వస్తుందని. అందుకే మా వారికి చెప్పి మా అమ్మ కోసం ఈ గదిని డిజైన్ చేయించి వాడకుండా వదిలేశాను. మీ అమ్మగారిని బాగానే నమ్మావు కళ్యాణి. ఆ నమ్మకం ఈరోజు నిలబడిందిగా వదినా. మా అత్తయ్య గారి మీద నీకు చాలా నమ్మకం ఉందే. మీ అత్తయ్య గారి మీద కాదు, మా అమ్మ ప్రేమ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసొదినా, తాత్కాలికమైన కోపంతో నిజం తెలియని ఆవేశంలో కూతుర్ని కాదనుకుంటుందని నాకు తెలుసు. ఒక రకంగా నేను తప్పు చేశానని నాకు తెలుసు. మా అమ్మ నన్ను క్షమించే రోజు ఒకటి వస్తుందని. తల్లికి పిల్లల మీద కలిగిన కోపం, ద్వేషం, పట్టుదల ఎంతో కాలం ఉండదు అని నీకెలా తెలిసింది? నేను తల్లినయ్యాక తెలిసింది. అవును, నేను తల్లయ్యాకే తెలిసింది. తల్లి మనసు తెలిసింది. నా తల్లి నా కోసం ఒక్క క్షణమైనా ఆలోచిస్తుందని నమ్మాను. ఆలోచించింది, నా కోసం వచ్చింది. నీకోసమే వచ్చారులే. అమ్మా, సర్లే, ఇప్పుడేంటి కళ్యాణి, మాకా కదా? అవునుదినా. పదక్క రా సామాన్య. ప్రేమించిన అమ్మ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావంటే ఇక నిజంగా ప్రేమించిన అమ్మే దొరికితే ఇంకెంత ప్రేమ చూపిస్తావో. వదినా, అమ్మా, ఇప్పుడు నేనేమన్నానరా? నువ్వు ఎలా అన్నా తెలుసుకోవాల్సింది తెలుసుకోవదినా. ఏంటమ్మా అది? చెప్పు. బిడ్డను ప్రేమించని తల్లి ఉండదొదినా. ప్రేమ చూపించటంలో తేడా ఉంటుందేమో. ప్రేమ లేని తల్లి ఉండదు. సందర్భాన్ని బట్టి తల్లి ప్రేమ ఉంటుంది. కోపంలో ఒకలా చూపిస్తుంది, సంతోషంలో ఒకలా చూపిస్తుంది. కానీ ప్రేమ చూపిస్తుంది. ప్రేమ లేని తల్లి ఉండదొదినా, ఉండదు. ఎందుకంటే అమ్మంటేనే ప్రేమ. చూసావా చెల్లి, కళ్యాణి అమ్మ గురించి ఎంత బాగా చెప్పిందో. నేను ఇక్కడే ఉన్నానక్క, చెప్పింది నాకే కదా. పద వెళ్దాం. చేసే విలోపాలు చెప్తే కోపాలు అన్నట్టు. చెప్పావు కదక్క, సామెతలు అక్కర్లేదు. పద. వదినా, ఏమీ అనుకోకు. అమ్మ ఏమనుకుంటుంది అత్తయ్య? నువ్వు తప్పుగా ఏం మాట్లాడావని? అవును, నేనేమనుకుంటాను? మీ అమ్మగారి కోసమే కదా. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందని నాకు తెలియక అడిగా. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకోసారి అడుగుతానా? అడగనుగా. మాకు ఆగదే కదా. రండి. అమ్మా, అక్కడే ఆగిపోయావే, రామ్మా. నేనేం ఆగలేదు, ఇప్పుడే వచ్చాను. రెస్ట్ తీసుకోమ్మా, రామ్మా.
పర్లేదు, హాల్లోనే కూర్చుంటాను. హాల్లో కూర్చోటం ఏంటమ్మా, అది నీ గదే. రామ్మా. రామమ్మా. వెళ్ళినాయనమ్మా.